పరవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కూడో పోటీల ముగింపు సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కూడో సంఘం గౌరవ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కరణంరెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర కుడో సంఘం అధ్యక్షుడు శశిధర్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కుడో పోటీల్లో 15 జిల్లాల నుండి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వీరిలో 160 మంది జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. వీరంతా అక్టోబర్ నెలాఖరులో సూరత్ రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి కుడో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు ఆలూరి శశిధర్ మాట్లాడుతూ కుడో పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల్లో సీట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాదిలో విశాఖపట్నంలో జాతీయ స్థాయి కుడో పోటీలు నిర్వహిస్తామని అన్నారు. దానికి జాతీయ గౌరవ అధ్యక్షులు ప్రముఖ సినీ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా వస్తారని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కుడో టీం అబ్జర్వర్ జాస్మిన్ మక్వానా, జాతీయ కోచ్ రానా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, క్రీడాకారుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మంత్ మనకి సూరత్ లో జరగబోయే నేషనల్స్ లో కూడా వీళ్ళంతా సెలెక్ట్ అయ్యారు కాబట్టి అక్కడ పాల్గొని విజేతలుగా నిలిచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ చదువులతో పాటు ఈ యొక్క క్రీడలను కూడా రాణిస్తే ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫిట్గా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకైతే వాళ్ళకి ఆత్మరక్షణతో పాటు వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది. రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫిట్గా ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు సినిమా హీరోయిన్స్ కూడా డైలీ ఇదొక స్పోర్ట్స్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా దానికి స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్మెంట్ అవుతుంది. మరి శశిధర్ గారు గత 5 ఏళ్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కుడో స్పోర్ట్స్లో అతి తక్కువ సమయంలోనే కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నారు. త్వరలో ఇంటర్నేషనల్స్ కూడా పంపించే అవకాశం ఉంది. అందుకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అటు దేశంలో ఖేలో ఇండియా పథకం ద్వారా ఎవరైతే క్రీడాకారులు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందో వాళ్ళకి డైరెక్ట్గా స్పోర్ట్స్లో విన్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. వాళ్ళకి నగదు ప్రోత్సాహంతో పాటు ల్యాండ్ కూడా ఇస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటూ